అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. తెలంగాణలో గత కొన్ని రోజులుగా అయితే సినీ కార్మికులు తమ వేతనాలు పెంచనంటూ ఇతరితర కారణాలపై అయితే కొన్ని రోజుల నుంచి ధర్నాలు చేయడం, నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ వివాదం ఏంటి, దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఉన్నారు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నూకరాజు నాయుడు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, అసలు ఈ సినీ వివాదానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్లు ఆగిపోవడం అయితే కొన్ని వివాదాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. అసలు ఈ వివాదం ఏంటి, దీంట్లో చిరంజీవి గారు కూడా రీసెంట్గా ఎంటర్ అయ్యారన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుందండి? దున్నపోతూ కొట్టుకుంటే లేగదోడ కాలు ఇరిగిపోయినట్టు ఈ అట్టడుగున్నటువంటి సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఈ సమ్మె వల్ల. మొదటగా ఈ సమ్మెని విరమింపజేయాలి. ఫస్ట్ చాలామంది రోజు వేతనాలతో బతికేటటువంటి చాలామంది కార్మికులు వేళ పూట గడవకుండా చాలా ఇబ్బందులు పడుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఫస్ట్ దీని మీద ఆలోచించవలసింది ఎవరంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫెడరేషన్ పెద్దలు కానీ జాగ్రత్తగా ఆలోచించి అంతర్గతంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఈవేళ చిరంజీవి గారి దాకా వెళ్ళింది. చిరంజీవి గారు మధ్యవర్తిత్వం వహించలేనని చెప్తున్నా సరే, ఎందుకంటే ఆయన్ని కొంతమంది తక్కువ చేసి మాట్లాడింది ఆయన మర్చిపోలేదో, లేకపోతే ఆ బాధలోనే ఉన్నారో. నిజంగా కొంతమంది ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు అని అంటే కొంతమంది ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకొకడు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు. కార్మికులు ఏమడుగుతున్నారండి? అదే 30% పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, చిన్న నిర్మాత 3 కోట్లు పెట్టి సినిమా తీసినోడికి ఒక రకంగానే ఉంటుంది, 300 కోట్లు పెట్టిన నిర్మాత అలాగే ఇవ్వాలని చెప్పేసి ఈ అనుకుంటున్నటువంటి ఈ సందర్భంలో వచ్చినటువంటి ఈ చిలికి గాలివాన ఈవేళ కార్మికుల ప్రాణాల మీదకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అలా ఆగిపోయింది. 15 రోజుల నుంచి ఈ వివాదం జరుగుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. చిరంజీవి గారు జోక్యం చేసుకుంటే బాగుంటుందని చాలామంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ వివాదం నిజంగా ఎలాంటి పెద్దలు తీర్చాలా, లేకపోతే ఇక్కడ మా అసోసియేషన్ అని ఒకటి ఉంది, దానికి అధ్యక్షుడిగా ప్రస్తుతం మంచు విష్ణు గారు అయితే వ్యవహరిస్తున్నారు. మరి ఇది ఎవరు వివాదాన్ని పరిష్కరించాలి, ఇటు మానా లేకపోతే చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు? చిరంజీవి గారే తీర్చారమ్మా. ఇది తీర్చగలుగుతాడు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఎలాంటి ప్లాన్ చేసి చిరంజీవి గారి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కార్మిక ఫెడరేషన్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ కూర్చొని మాట్లాడుకుని తేల్చుకోవచ్చు. ఇప్పుడు చిరంజీవి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారంటే, చిరంజీవి గారిని ఏమన్నా సరే పర్వాలేదు, రేపొద్దున్న పెంచమంటే వాళ్ళ కోపం, లేదు ఇలాగే కంటిన్యూ చేయండి అంటే కార్మికులు ఇబ్బంది పడతారు. ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో చిరంజీవి గారికి ఈ బాధ్యత అప్పగిస్తున్నారు. ఆయన తీసుకోలేదు. వాస్తవంగా ఆయనైతే ఈ గడ్డు కాలం నుంచి బయట పడేయగలడు, కార్మికుల పక్షాన్ని కానీ అలాగే ప్రొడ్యూసర్ పక్షాన్ని కానీ మాట్లాడగలడని అందరూ నమ్ముతున్నారు. ఎవరు అవునన్నా కాదని ఆయనే తీర్చాలమ్మా. వాస్తవంగా అంటే ఇది మా వైఫల్యం అని చెప్పచ్చు. మా ఏం చేయలేదండి. మాలో అంత గట్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంత కూర్చోబెట్టి మాట్లాడితే వినేవాళ్ళు లేరు. అందరూ కూడా పెద్దోళ్ళే. ఎవరి కారే మోనార్క్ అక్కడ. కాబట్టి వాళ్ళే తేల్చుకోవాల్సిన విషయాన్ని ఇప్పుడు చిరంజీవి గారి మీద తోసి అవునన్నా కాదన్నా చిరంజీవి గారితో 4 మాటలు అనడానికి వీలుగా అతన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో చేస్తున్న పనేమో అనిపిస్తుంది. అసలు చిరంజీవి గారి సంబంధమే లేదు. ఇలాంటి క్రిటికల్ సమస్యను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళకూడదు అసలు. అంటే గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మానే పరిష్కరించేదా, లేకపోతే దాసరి గారు లాంటి పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళ? అప్పుడు దాసరి నారాయణరావు గారు ఏ సమస్య వచ్చినా ఆయన తీర్చేవాడు, ఆయనే తీర్చగలడనే నమ్మకంతో అందరూ ఉండేవారు. తర్వాత దాసరి గారు లేనప్పుడు చిరంజీవి గారికి ఆ బాధ్యత వచ్చినట్టుగా అందరూ అనుకున్నారు. ఆయన కూడా చాలా సమస్యలు చిరంజీవి గారు తీరుస్తుంటే కొంతమంది చిరంజీవి పెద్ద ఏంటి, నేను కూడా పెద్దనే కదా అని కుక్కుమూరు పిందులు లాంటి కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చి అసలు ఎలాంటి తనకున్నటువంటి సమస్యనే తీర్చుకోలేడు, తనకున్నదే తనకు అనుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల చిరంజీవి గారు పక్కకు తప్పుకోవడం జరిగింది. వాస్తవంగా అసలు చిరంజీవి గారు అన్ని సమస్యలను కూడా తన పైన వేసుకుని తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన వివాదరహితుడు. ఎక్కడా కూడా ఎవరైనా ఒక మాట అంటే పడడమే తప్ప ఏ రోజు కూడా ఎదుటివాడిని మాట అన్న వ్యక్తి కాదు. సాయం చేయడం తప్ప కోప్పడడం తెలియని అమాయకత్వం అనుకోవాలి నిజంగా చెప్పాలంటే. అంటే ఈ విషయం మీద సంబంధించి ఆల్రెడీ చిరంజీవి గారు మాట్లాడారు అన్న వార్తలు గతంలో రావటము, వాటిని నేను ఎవరితో మాట్లాడలేదని ఆయన చెప్పడం కూడా అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా ఆదివారం రోజున కొంతమంది నిర్మాతలు వెళ్ళి చిరంజీవి గారితో కలిసి మాట్లాడారు. దీని గురించి ఆయన సానుకూలంగా స్పందించారు, పరిష్కరిస్తామని చెప్పని అంటమైతే జరిగింది. అంటే ఇప్పుడు దీంట్లో చిరంజీవి గారు కూడా ఏకాభిప్రాయం మీద ఉన్నట్లేనా? చిరంజీవి గారు చెప్తే ఏ వర్గం అయినా వినవలసిందే.
దాసరి నారాయణరావు గారి తర్వాత చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్ద, ఎవరు అవునన్నా కాదన్నా. కొంతమంది ఏదో మాట్లాడితే అది పక్కన పెట్టేసేమ్మా, దాని గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు వ్యక్తిత్వం లేని మనుషులు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఇలాంటి క్రిటికల్ సమస్యలో చిరంజీవి గారు అద్భుతంగా సమస్యను తీర్చగల గొప్ప వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరికి ఏ తక్కువైనా సరే చిరంజీవి గారు అనడానికి వీలుగా అతను ఎదురుగా పెట్టుకున్నట్టుగా ఉంది. వీళ్ళు పరిష్కరించుకోవచ్చు. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఫెడరేషన్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మన ప్రొడ్యూసర్స్ కూడా గొప్పగానే మాట్లాడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు చిరంజీవి గారి మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది తప్ప వీళ్ళు 100% వీళ్ళు పరిష్కరించుకోవచ్చండి. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి, ఒక 200 సినిమాలు అయితే 40 సినిమాలు ఎంతో పెద్ద సినిమాలు ఉంటున్నాయి, ఎన్నో 160 సినిమాలు కూడా చిన్న సినిమాలు ఉన్నాయి. 300 కోట్లు పెట్టి తీసే సినిమాకి ఒక రకంగానే ఒకే రేట్ ఇవ్వాలి, 3 కోట్లు పెట్టి తీసిన సినిమాకి ఒకే రేట్ ఇవ్వాలి. సమయంలో ఇలాంటి గొడవలలో ఎవరు ముందు లీడ్ తీసుకుని చేయగలుగుతారు? చాలా కష్టతరంగా మారిపోయింది. ప్రొడ్యూసర్స్ వింటలేదు, ఈ పక్క కార్మికులు వింటలేదు. దీన్ని ఇప్పుడు చిరంజీవి గారికి చెప్పి ఎలాగైనా పరిష్కరించుకోవాలని చెప్పి 2 వర్గాలు కూడా ప్రయత్నాలు చేసాయి. మరి చిరంజీవి గారు సానుకూలంగా స్పందించారంటున్నారు. ఖచ్చితంగా త్వరలోనే ఈ సమ్మె విరమించి కార్మికులకి కొంచెం ఉపాధి కలిగేలాగా తొందరగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చిరంజీవి గారు అలా ప్రయత్నం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం మేము. అంటే మీరే అన్నారు కదా ఇందాక, పెంచితే ఒకరికి ఇబ్బంది, పెంచకపోతే ఇంకొకరికి ఇబ్బంది అని చెప్పని మీరు అన్నారు. మరి దీన్ని ఎలా తీర్చగలరు అనేది మనం చెప్పలేం కదా. అక్కడే కదా పెద్దరికం నిలబడేది. పెద్దరికం చూపించేది అక్కడే, పెద్దరికం నిలబడేది అక్కడే, పెద్దల మాట గౌరవించేది అక్కడే. చిరంజీవి లాంటి వ్యక్తిని కూడా తోలనాడేటటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. నేనేదో పెద్ద మోనార్క్ని, వాడింట్లో వాడి మాట వినరు చాలామంది. అలా గర్వంగా ఫీల్ అయ్యి ఇండస్ట్రీలో పెద్దగా కొనసాగుతున్న చిరంజీవి గారి మనస్సుమే కొట్టేశారు వీళ్ళు. వద్దు, మనకెందుకు, మన పని మనం చేసుకుంటే పోతుంది, మన పని మనం చేసుకుంటూ మనకున్నటువంటి పరిధిలో మనం సాయం చేస్తూ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి కార్మికులను ఆదుకుంటూ ఈ పేదల్ని ఆదుకుంటూ ముందుకు సాగిపోతే మన జీవితం సరిపోద్దు కదా అనే ధోరణికి వచ్చేసారు చిరంజీవి గారు. వీళ్ళు బాధలు పడలేక నిజంగా ఈవేళ చిరంజీవి లాంటి మనిషి ఏ ఇండస్ట్రీలో లేడు. చిరంజీవి గారు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు ఇటు రాజకీయాలలో కానీ, ఇలా సినిమా ఇండస్ట్రీలో కానీ, వేరే ఏ ఇండస్ట్రీలో కూడా లేడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవరన్నా మాట అంటే ఎప్పుడైనా కోపం వస్తుంది. అస్సలు కోపం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతన్ని తిట్టి దారుణంగా మాట్లాడిన వ్యక్తి పట్ల కూడా ఒక్కసారి కూడా కోపంగా మాట్లాడిన సందర్భం లేని వ్యక్తి ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే ఏ రంగంలోనే, సినీ రంగంలో ఉన్న చిరంజీవి గారు ఒక్కరే. తర్వాత కానీ ఆయన కూడా మళ్ళీ అలాంటి వాళ్ళని తలుచుకుని బాధపడుతూ ఉంటారు కదా. ఆయన బాధపడతారు, అభిమానులు కక్ష తీర్చుకుంటారులేండి, మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాడి సంగతి చూద్దాంరా అని చెప్తుంటారు. కానీ ఏదేమైనా చిరంజీవి వ్యక్తిత్వం గొప్పతనం ఇక్కడ కనపడింది. ఈ సమస్యకి పరిష్కారం కూడా ఇక్కడే కనపడుతుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ పరిష్కారం అవ్వాలని, కార్మికులు బతుకులు బాగుండాలని, వాళ్ళ జీవనోపాధి ఇప్పటికే బాగా కుంటుపడిపోయింది, అది మెరుగుపడాలా, తొందరగా షూటింగ్ స్టార్ట్ అయితే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.